బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. 6 గంటలుగా సమావేశం కొనసాగుతోంది. ఇటు ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సహా కీలక నేతలైతే హాజరయ్యారు. అయితే పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్ఛార్జీల నియామకం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలు, పార్టీ పటిష్టత కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు కేసీఆర్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్, చెప్పండి, ఇటు ఎర్రవెల్లి నివాసంలో అయితే బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం చర్చిస్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దాదాపు 6 గంటలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో పలు కీలక అంశాలపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నాయకులు అంటే వర్కింగ్ కేటీఆర్ తో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, పార్టీ జనరల్ సెక్రటరీకి సంబంధించిన నేతలతో ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా పార్టీ సభ్యత్వానికి సంబంధించిన అంశం ఈ ముఖ్య సబ్జెక్ట్ గా తెలుస్తుంది. సభ్యత్వానికి సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధాలుగా చేయాలి. ఆఫ్లైన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, గతసారి చేసిన సభ్యత్వ నమోదు ఏ విధంగా జరిగింది, దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా ఏ విధంగా సభ్యత్వ నమోదు చేయాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించిన ప్రతిపాదన అనేది, దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇది అన్నిటిపైన కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ల నియామకానికి సంబంధించి కూడా అధినేత కేసీఆర్ సందర్భంగా ముఖ్య నాయకుల సమావేశంలో చర్చిస్తున్నారు. అందులో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేరు, మరికొన్ని నియోజకవర్గాల మార్పులు చేర్పులు ఏమైనా చేయొచ్చా, ఆ పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించిన అనేక అంశాల్లో ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఇవాళ ఏదైతే ఇన్ఛార్జ్ల నియామకాలు ఉన్నాయో అవి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు కూడా పటిష్టంగా చేయాలి. ఈ ఇన్ఛార్జ్ల నియామకం అనేది పూర్తి ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా ఆ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామ కమిటీలు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా కమిటీల ఏర్పాటు కూడా ప్రత్యేకంగా దృష్టి చేస్తే అందులో భాగంగా ప్రధానంగా గ్రామ కమిటీలను బలోపేతం చేయాలి. గ్రామాల్లో కమిటీలను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రజలకు సంబంధించిన సమస్యల పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టంగా ముందుకెళ్లాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పైన యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణకు శ్రీరామరక్ష అస్తిత్వాన్ని కాపాడంలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. గత తెలంగాణ ఉద్యమం నుంచి నాటి ఉద్యమం నుంచి నేటి పాలన వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవ వేదికగా ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్న పార్టీ. ఈ నేపథ్యంలో అన్నింటినీ మరొకసారి ముందుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వంలో ఎలాంటి అలజడి కనీసం కూడా చీమపుట్టినట్టు కూడా అనిపించకపోవడంతో ఇవాళ రైతాంగ సమస్యలు కావచ్చు, అనేక సమస్యలతో ఇవాళ రాష్ట్రంలోని ప్రజానీకం కొట్టుమిట్టాడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చెల్లడం లేదు. మనము రైతాంగానికి, అటు తెలంగాణ ప్రజానీకానికి అండగా ఉంటూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందనే దిశలో ఇవాళ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సంసిద్ధంగా ఉండాలి. అన్ని గ్రామ స్థాయిలో క్యాడర్ బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా కార్యవర్గాన్ని నియమించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా ఈ సభ్యత్వానికి సంబంధించిన అంశం కూడా అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో ఆఫ్లైన్ ఏ విధంగా ఉండాలి, ఆన్లైన్ ఏ విధంగా ఉండాలి, ఎన్ని జిల్లాల వారీగా ఉండాలి, నియోజకవర్గాల వారీగా ఉండాలనే అంశం పైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇందులో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు జిల్లాల కోఆర్డినేటర్లను వేసి కూడా సభ్యత్వాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు కోఆర్డినేటర్ నియామకం కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. పూర్తిగా ఈ సమావేశం దాదాపు 6 గంటలుగా కొనసాగుతుంది. పలు తాజా రాజకీయ అంశాలను కూడా ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తుంది. సంజన. ఓకే, ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.